పలాస ఆసుపత్రి దగ్గర వైసీపీ నేతలు బైఠాయించారు. ఆంగణం ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆసుపత్రి దగ్గర బైఠాయించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు వైసీపీ నేతలను అక్కడి నుంచి పంపేశారు పోలీసులు. కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనలో 30 మంది బాధితులు పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ వారి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. సొంత వారిని కోల్పోయిన వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆసుపత్రి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పలాస వెంకటేశ్వర స్వామి ఆలయంలో దుర్ఘటన తర్వాత బాధితుల ఆహాకారాలు, వారి బంధువుల రోదనలతో ప్రస్తుతం ఇక్కడ ఆసుపత్రి నిండిపోయింది. పలాస సామాజిక ఆసుపత్రిలో బంధువులు ఉన్నారు. తమ వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ దగ్గర మీరు గుడికి వెళ్ళిన రోజు ఈ రోజు ఎలా ఉంది అక్కడ వాతావరణం? నేను టెంపుల్లోకి వెళ్ళాను 8:30కి, బయటికి వచ్చేటప్పటికి 9:30 పట్టింది. గేట్ దగ్గర నుండి బయటికి మళ్ళీ వేకి అంటే అదే మసీద్ దగ్గర రావడానికి 9:30 పట్టింది. ఆ 9:30 పట్టే సమయంలో ఇక్కడ జనాభా పెరిగిపోతున్నారు, ఏంటి ఎవరు సెక్యూరిటీ లేదు ఏంటి అని చూసేటప్పటికి ముగ్గురు కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్కార్డులు 3 ఉన్నారు. ఈ 30,000 మంది జవాబు అయిపోతున్నారు జనాభా, 3 ఉన్నారు ఎస్కార్డులు. తర్వాత అక్కడ ఎవరికెవరు చెప్పిన మాట వినే పొజిషన్లో ప్రజలైతే లేరు. నిలబడడానికి కూడా ఎవరికి అవకాశం లేదు, ఎక్కువ అయిపోతుంది. ప్రతిదానికి సౌకర్యంగానే విస్తారణమైన స్థలమే, లోనికి ఎవరు వెళ్ళట్లేదు. అక్కడక్కడే తొక్కులాట, అంటే టెంపుల్కి వేకి అంతవరకే ఉన్నారు పబ్లిక్ అంతా. రైట్, ఐ విట్నెస్ చెప్తున్న సమాచారం, ఎక్కడైతే మార్గం ఉందో ఆ మార్గం లోపలికి వెళ్ళడానికి అవసరమైన మార్గం అనేది వేలాది మందితో నిండిపోయింది. ఆ మార్గం లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా మంది తోపులాటకు గురయ్యారు. ఆ కారణంగానే వారంతా కూడా ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. సార్, ఎవరెవరికి ఇబ్బంది అయింది వేళ మీకు? నా భార్య సార్ చనిపోయింది, అప్పుడే 10:30కి వెళ్ళింది, తొక్కులాటలో పడిపోయి చనిపోయింది సార్ నా భార్య. మీరున్నారండి ఆవిడతో పాటుగా? నేను సార్ వీధిలో ఒక 4-10 మంది వెళ్ళాను. నాకు తెలియదు సార్, నాకు తెలియదు, వెళ్తానంటే వెళ్ళండి అని చెప్పాను. రైట్, ఒక బాధితుడు వేదన చూడొచ్చు. తన భార్య 10:30 గంటల సమయంలో టెంపుల్కి వెళ్ళింది. ఆ సమయానికి క్రౌడ్ ఉన్నట్టుగా నాకు తెలియదు, తెలుసుంటే కూడా నేను వెనక్కి రమ్మని చెప్పేవాడిని. కానీ తను భక్తితో ఈరోజు వెళ్తే పుణ్యదినం కాబట్టి ఈరోజు వెళ్ళి పూజ చేసుకుంటే మంచిదని వెళ్ళింది. ఒక్కసారిగా క్రౌడ్ పెరిగింది. ఐ విట్నెస్లు చెప్తున్న సమాచారం కావచ్చు, లేకపోతే అక్కడ బాధితుల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నప్పుడు మార్గం ఏదైతే ఉందో ఆలయ ప్రాంగణం చాలా విశాలమైంది, కానీ లోపలికి వెళ్లే మార్గం చాలా కంజెస్ట్ అయింది. వేలాది మంది ఒకేసారి ఒకే మార్గం నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. కనుక ఆ సమయంలో తోపులాట జరిగింది. ఒక్కసారిగా ఊపిరి బిగబట్టిన పరిస్థితి, ఊపిరి ఆడక వీళ్ళంతా కూడా మృత్యువాత పడ్డారు అని వాళ్ళంతా ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేకపోతే బాధితులు కానీ చెప్తున్నారు. ఒక బాధితుడు తన భార్యను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. తను తీవ్రమైన వేదనకు గురవుతున్నాడు. ఇక ప్రాసెస్ అయితే ప్రారంభమైంది. ఎవరైతే 9 మంది మరణించారో మరణించే వారికి సంబంధించిన ఇన్క్వెస్ట్ చేసి వారికి బంధువులకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఆసుపత్రిలో 15 మంది, పక్కనే ఉన్న కిడ్నీ సెంటర్కి సంబంధించిన ఆసుపత్రిలో ఇంకొక 15 మంది చికిత్స పొందుతున్నారు. ఓవరాల్గా ఒక ఉత్తరాంధ్రలోనే అత్యంత విషాదకరమైన ఘటన వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం. దీనిపైన ఇప్పుడు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యం ఎలా వహించారనేది కీలకంగా మారింది. ప్రత్యక్ష సాక్షి చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ 3 పోలీసులు మాత్రమే ఉన్నారనేది దాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికున్న సమాచారం ప్రకారం అక్కడ భారీగా అవసరానికి అంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. రోజు ఉన్నవారి కన్నా రెట్టింపు 10 రెట్లు 15 రెట్లు ఎక్కువ మంది భక్తులు వస్తున్నప్పుడు ఆ సమాచారం ఉండి కూడా అటు ఆలయ నిర్వాహకులు కావచ్చు, ఇటు యంత్రాంగం కావచ్చు అలసత్వం వహించింది. ఆ కారణంగానే ఇప్పుడు ఇన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 30 మందికి పైగా క్షతగాతులు కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తమవుతోంది. దీనిపైన ఎంక్వైరీ చేస్తే లోతైన విషయాలు వెలుగు చేసే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర టీవీ, పలాస నుంచి.